ఇవాళ ఇంకొక పోదాడు కూడా కోసిన ఫ్రెండ్స్. ఇగో ఈ గొల అయితే మంచిగానే అయింది. అయితే నిన్న ఒక అన్న కామెంట్ పెట్టుండే, ఏమని అంటే, ఇప్పుడు ఎట్లయినా తాళ్ళు వెళ్తలేవు కదా, పొట్ట మీద ఉన్న అంటే పొట్టకు రాకముందు ఉన్న గొలను కోసి ఒకసారి కళ్ళు తీయి, అందరికి ఉపయోగపడుతుంది అని అంటే ఇగో దీని మీద ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా కాయ గీడుంది, ఇక ఒకసారి అయితే కోసి చూద్దాం ఎంత తెగుతుందో అని. ఒక పిడికిలు అయితే కోసి చూస్తా, కాయ తెగిందని అంటే గొల వేసి గీస్తా, లేదు అంటే ఒక 5-6 రోజులు అవుతా. ఒక్క కాయ అయితే తెగింది, ఒక 3-4 రోజుల తర్వాత గొల వేసి గీస్తా. ఇక అన్నదాని ప్రకారం అయితే పోతున్నా. ఒక కాయ తెగింది, 4-5 రోజుల వరకు ఈ కాయ అనేది బయటకు వస్తుంది, ఇంకో కాయ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గొల వేసి గీద్దాం, మనకు సరిపోతుంది. జానడవుతుంది, పసిరిందంటే మంచిగా పడుతుంది కళ్ళు. ఇది కూడా సేమ్ దాని లెక్కనే ఉంది. దీన్ని కూడా ఇడు వరకు కోస్తా, ఎట్లయినా గొలనైతే పసురుతుంది. ఇదైతే మంచిగా ఒక కాయలేని బయటకు. ఇది కొత్తే మొత్తం 3 గొలలు అవుతాయి మన కూడా చెట్టుకు. ఇట్లా 3 గొలలు వెళ్తే చాలా మంచిది అన్నట్టు చెట్టు. ఇక 1-2 అంటే జర ఇబ్బంది అవుతుంది, కానీ 3 వెళ్ళిందంటే ఈ బ్యాచ్ 3 ఇవ్వే వరకు ఇంకో 3 వెళ్తాయి. అట్లాంటి చెట్లు ఉంటే చాలా మంచిది. సరే కోసినాక చూపిస్తాయి. ఇదైతే ఒక్క కాయ తెగింది, కానీ అయితే నేను ఫస్ట్ టైం ఇట్లా ఒక్క కాయ దేవుడు గీసుడు. కామన్గా ముక్కు కనబడితేనే కొత్తుండే, లేకపోతే పొట్ట మంచిగా ఉబ్బినా కానీ కొత్తుండే. కానీ అన్న కామెంట్ ప్రకారం ఒకసారి గీసి నేను కూడా చూస్తాను, నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది వేరే వరకు ఇళ్ళకెళ్ళి కూడా ఇంకో ఊసి వెళ్తుంది. చూద్దాం, మొత్తం అయితే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా కడేసుకోవాలి. ఇక ఈ విధంగా గొల మొత్తం నీట్గా ఉండాలి, మంచిగా పీసు అన్నీ తీసేసుకోవాలి. 1, 2, 3 అయితే. కాబట్టి ఇది ఏంటంటే ఇక్కడ సైడ్ వెళ్ళింది అన్నట్టు, అంటే చెట్టు దిక్కు పొద్దాడు గొల అనేది ఇక్కడ సైడ్ వంగి ఉండాలి, కానీ ఇది ఇక్కడ సైడ్ వంగింది అన్నట్టు. కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలన్నట్టు. దీన్ని ఒకటేసారి ఉంచితే ఇరిగే అవకాశం ఉంటుంది. ఈ గొల కూడా కోసుకున్నా, నయమూడం తెగింది దీనికి. ఇది గొల ఒక 3-4 రోజుల తర్వాత గొల వేసి గీసి చూపిస్తే ఇక మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా కనబడుతుందో. కానీ పొద్దాడు అనేది మస్తు స్టైల్గా ఉంటుంది. ఇట్లా ఇంకొక 2 గొలలు కొస్తే ఆ తామర పువ్వులకు కనబడుతుండే కింద.